స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఎన్నో సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడే జీవో జారీ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఉండేవని గుర్తు చేశారు. 42% రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజం బీసీల వార్త బీసీలకు ఇవ్వడానికి మానసికంగా సిద్ధమై ఉండ్రు. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా లేదా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు లేవు. అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్ధం ఉండాలి. ఇప్పుడు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ రిజర్వేషన్ల పెంపు జీవనం సైమల్టేనియస్ చేసేందుకు న్యాయం సలహాలు తీసుకొని రాజకీయంగా ఎత్తుగడలతో పోవాలని 42% రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో బీసీలందరూ సమైక్యంగా నిలబడి అన్ని సంఘాలు మనకు అవకాశం వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ చాలా మంది బీసీ సంఘాలు ఉన్న నాయకులు కూడా అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలని కోరుకుంటున్నాం. అందుకోసం చిన్నగా ఎక్కడ లొంగకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు భయాలకు లొంగకుండా ఈ రిజర్వేషన్లకు అండగా నిలబడి మొత్తం మనం దీన్ని సాధించాలని చెప్పి కుల సంఘాలకు, బీసీ సంఘాలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మనం కాపాడుకోకపోతే ఇక బీసీల అస్తిత్వాన్ని, ఉనికినే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న బీసీ